హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్ అండ్ ఈ వీడియోలో మనం కుబర్నెటీస్లో ఇంగ్రెస్ కాన్సెప్ట్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. సో నేను రెగ్యులర్గా ఏం చేస్తాను, జనరల్గా EC2 ఇన్స్టాన్స్ లాంచ్ చేసి దాని నుంచి కనెక్ట్ అవుతాను కదా. ఈ వీడియోలో ఫర్ ఎ చేంజ్ నా లోకల్ ల్యాప్టాప్లో క్యూబ్సిటిఎల్ EKSCTL ఇన్స్టాల్ చేసి సో దెన్ నేను ఒక క్లస్టర్ లాంచ్ చేశాను. సో నా లోకల్ మిషన్ అయితే యూజ్ చేస్తున్నాను. అంటే మల్టిపుల్ రీజన్స్. అంటే ఎప్పుడు ఇన్స్టాన్స్ని లాంచ్ చేసి అంటే రన్ చేయడము, మళ్ళీ స్టాప్ చేయడము, ఇవన్నీ దేనికి? నా లోకల్ ల్యాప్టాప్ అయితే ఉంది కదా, సో దాని నుంచే డైరెక్ట్ కాన్ఫిగర్ చేయొచ్చు కదా అని చెప్పేసి, సో అంటే కొంచెం కాస్ట్ అయితే సేవ్ అవుద్ది కదా అని చెప్పేసి ఆలోచించి, సో దాన్ని నా లోకల్ ల్యాప్టాప్ నుంచి క్లస్టర్ అయితే లాంచ్ చేశాను. సో ఆబ్వియస్లీ మీరు ప్రీవియస్ వీడియోలలో చూసే ఉంటారు, మనకి EKS క్యూబ్సిటిఎల్ కావాలి, తర్వాత EKSCTL కావాలి, AWS CLI టూల్స్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. సో దాన్ని మనం ఇన్స్టాన్స్ అయితే రెగ్యులర్ కమాండ్ యూజ్ చేసి ఇక్కడ లాంచ్ చేయొచ్చు. అది ప్రైమరీ డిఫరెన్స్. వెన్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ ఇంగ్రెస్ అంటే ఏంటి అని చెప్పానంటే, బేసికల్లీ అంటే సర్వీస్నే మనం ఇప్పటివరకు ఎలా డెలివరీ చేసాము, మనము నోడ్ పోర్ట్ యూజ్ చేసి డెలివరీ చేసాము, అంటే క్లస్టర్ IP యూజ్ చేసి డెలివరీ చేసాము, అండ్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసి డెలివరీ చేసాము. మన సర్వీస్లో టైప్ ఎప్పుడైనా లోడ్ బ్యాలెన్సర్ అని మెన్షన్ చేస్తే AWS ఏ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసింది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్? అది మనకి ఈ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసింది. సో ఇక్కడ మనం రెగ్యులర్గా చూస్తే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ లేనే లేదు. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ని AWS వాడే ప్రీవియస్ జనరేషన్ అని అంటున్నాడు. ఈవెన్ మనం క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినా కానీ ఇమ్మీడియట్గా యూ మైగ్రేట్ టు న్యూ లోడ్ బ్యాలెన్సర్ అంటాడు. అండ్ AWS ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 years బ్యాక్ అనుకుంటా ఈ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్కి సపోర్ట్ కూడా ఆపేసింది. మరి స్టిల్ మనం క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు యూజ్ చేస్తాము అండ్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో ప్రొడక్షన్ వర్క్ లోడ్కి? సో ఆబ్వియస్లీ మనం ఇదైతే యూజ్ చేయము. సో మన నోడ్ పోర్ట్ కానీ లేదంటే క్లస్టర్ IP కానీ అవుట్ సైడ్ వరల్డ్కి డెలివరీ చేయడానికి సో మనం వైడ్లీ ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది యూజ్ చేస్తాము. ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్కి కానీ కంటైనర్ వర్క్ లోడ్కి కానీ ఇది చాలా బెటర్ ఆప్షన్ అనమాట కంపేర్ టు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. సో ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసి అంటే మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లో టార్గెట్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి, పాత్ బేస్డ్ రౌటింగ్ ఉంటుంది, IP బేస్డ్ రౌటింగ్ ఉంటుంది, ఇలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. ఆ కాన్సెప్ట్స్ అన్నీ మన అప్లికేషన్కి యూజ్ చేసి డెలివరీ చేయాలి అని చెప్పానంటే సో మనకి బెస్ట్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. మన అప్లికేషన్ డెలివరీ చేయడం కోసము ఈ ఇంగ్రెస్ అనే కాన్సెప్ట్ అయితే వాడతాము. సో వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పానంటే, సో మనకి మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అజ్యూమ్ నాకు ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ కోసము నాకు ఒక ఫ్రంట్ ఎండ్ సర్వీస్ ఉంది, ఒక బ్యాక్ ఎండ్ సర్వీస్ ఉంది. సో వీటిని అవుట్ సైడ్ వరల్డ్కి డెలివరీ చేయాలి అని చెప్పానంటే మనకి ఇప్పుడు 2 లోడ్ బ్యాలెన్సర్లు అవసరము. ఈ సర్వీస్ కోసం ఇది సర్వీసే కదా. సో దీనికోసం ఒక లోడ్ బ్యాలెన్సర్ అవసరము, దీనికోసం కూడా ఒక లోడ్ బ్యాలెన్సర్ అవసరం. మనం రేపు ఇంకొక సర్వీస్ ఇంట్రడ్యూస్ చేసాం అనుకోండి, డేటాబేస్ అని చెప్పేసి, దీనికి కూడా ఒక సర్వీస్ అంటే టెక్నికల్గా ఒక లోడ్ బ్యాలెన్సర్ అయితే అవసరం ఉంటుంది. సో అలా కాకుండా సో మనకి వీటన్నింటికి సింగిల్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కోసము సో మనము ఈ ఇంగ్రెస్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేయొచ్చు. సో దీంట్లో మనకి పాత్ బేస్డ్ రౌటింగ్ సపోర్ట్ చేస్తుంది, హోస్ట్ బేస్డ్ రౌటింగ్ సపోర్ట్ చేస్తుంది. సో దీనికోసం నేను ఒక చిన్న ఇమేజ్ ప్రిపేర్ చేశాను, మీకు ఆ ఇమేజ్ చూపిస్తాను. అంటే పాత్ బేస్డ్ రౌటింగ్ అండ్ IP బేస్డ్ రౌటింగ్ అని చెప్పానంటే మీరు ఈ ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే మనకి లోడ్ బ్యాలెన్సర్ URL ఇచ్చిన తర్వాత ఏదైనా పాత్ లైక్ API అని చెప్పేసి ఇచ్చామనుకోండి, సో దాని ఏమవుద్ది, యూజర్ రిక్వెస్ట్ అనేది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి ఈ URLని రీడ్ చేస్తుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏదైనా పాత్ రీడ్ చేస్తుందా? సో లోడ్ బ్యాలెన్సర్ /API, లోడ్ బ్యాలెన్సర్ /static ఆర్ లోడ్ బ్యాలెన్సర్ /star అని ఇచ్చామనుకోండి, ఎవరైనా లోడ్ బ్యాలెన్సర్ URL ఇచ్చేసి API అనిస్తే ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అంటే ఒక సర్వీస్ ఉంది కదా మనకి, ఆ సర్వీస్కి రిడైరెక్ట్ చేసి ఏ పాడ్ అయితే
ఆ సర్వీస్ కోసం డిజైన్ అయ్యి ఉందో ఆ పాడ్ నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది. సో దెన్ మనకి ఇక్కడ స్టాటిక్ ఉంది. సో అలాగే మన లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్ ఇచ్చేసి స్టాటిక్ అని ఇచ్చారనుకోండి, మనం ఇంకొక సర్వీస్ డిజైన్ చేస్తాము, అక్కడికి వచ్చేసి అక్కడ డెలివరీ అవుద్ది. సో ఇది వచ్చేసి పాత్ బేస్డ్, అంటే మనం లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్ ఇచ్చేసి, సో ఆ యూఆర్ఎల్లోనే మనం పాత్ స్పెసిఫై చేస్తున్నాము. సో ఆ పాత్ స్పెసిఫై చేస్తున్నప్పుడు మనకి ఏ సర్వీస్కి వెళ్ళాలి అనేది పాత్ బేస్డ్ రౌటింగ్. అలా కాకుండా మన రిక్వెస్ట్లో ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఆ బేస్డ్ ఆన్ ఐపీ అడ్రస్, సో దెన్ మనము ఆ పర్టికులర్ సర్వీస్కి అయితే పంపొచ్చు. అలా ఐపీ అడ్రస్ని బేస్ చేసుకొని పంపే వాటిని వచ్చేసి ఐపీ బేస్డ్ రౌటింగ్ అంటాము. సో ఇలా సో మనకి ఈ ఇంగ్రెస్ యూజ్ చేసి ఐపీ బేస్డ్ రౌటింగ్ కాన్ఫిగర్ చేయొచ్చు, పాత్ బేస్డ్ ఆర్ హోస్ట్ బేస్డ్ ఓకే రౌటింగ్ కాన్ఫిగర్ చేయొచ్చు. మనకి ఎస్ఎస్ఎల్ ఆర్ టిఎల్ఎస్ టర్మినేషన్ కావాలనుకోండి, సో అగైన్ ఈ ఇంగ్రెస్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి లోడ్ కూడా బ్యాలెన్స్ కావాలి, అంటే ఈ సర్వీస్లో మల్టిపుల్ పార్ట్స్ ఉన్నాయి, సో దెన్ లోడ్ బ్యాలెన్స్ కావాలి అని చెప్పారన్నా కానీ మనకి లోడ్ బ్యాలెన్సర్ ఈ ఇంగ్రెస్ ఉంటే మాత్రము లోడ్ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఇట్ యాక్చువల్లీ లోడ్ తీసుకొని మన రీసోర్స్ యూటిలైజేషన్ అవి కన్సిడర్ చేసి ఇట్ డిస్ట్రిబ్యూట్ ది ఇన్కమింగ్ ట్రాఫిక్. ఓకే, సో దెన్ ఆబ్వియస్లీ ఒక లోడ్ బ్యాలెన్సర్ మనం మల్టిపుల్ పాత్స్కి యూజ్ చేస్తున్నాము. అంటే జనరల్గా ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ అనే కాన్సెప్ట్ లేకపోతే మనము ఏం చేయాలి అంటే ఈ స్లాష్ ఏపీఐ కోసము ఒక సర్వీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐ ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ ఏపీఐ .com అనుకుందాము. ఈ యూఆర్ఎల్ కోసము ఒక 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 లోడ్ బ్యాలెన్సర్ కావాలి, దాన్ని యూఆర్ఎల్ మ్యాప్ చేయాలి. ఈ స్టాటిక్ కోసము సో దెన్ మనకి అవినాష్ స్టాటిక్ .com అని చెప్పేసి ఒక సర్వీసు, ఒక లోడ్ బ్యాలెన్సర్ ఇలా. సో బట్ మనం ఎప్పుడైతే ఇంగ్రెస్ యూజ్ చేస్తున్నామో సో మల్టిపుల్ రీసోర్స్ని ఓకే ఒకే లోడ్ బ్యాలెన్సర్ పైన రన్ చేస్తున్నాము. సో మల్టిపుల్ లోడ్ బ్యాలెన్సర్స్ అవసరం లేదు, మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నా పర్లేదు, బట్ మల్టిపుల్ లోడ్ బ్యాలెన్సర్స్ అయితే అవసరం లేదు. సో ఇవన్నీ ఈ ఇంగ్రెస్, అంటే టెక్నికల్లీ మనం ఏడబ్ల్యూఎస్లో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పని అంటాము. సో దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్. అయితే ఈ ఇంగ్రెస్ కాన్సెప్ట్ని టెస్ట్ చేయడం కోసము సో అంటే మనకి బ్యాక్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది మిగతా కాంపోనెంట్స్తో కంపేర్ చేస్తే, అంటే కాంపోనెంట్ మీన్స్ మన క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్తో కంపేర్ చేస్తే దీంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అసలు ఆ కాంపోనెంట్స్ ఏంటి? ఓకే, అండ్ ఇక్కడ నేను ఈ గిట్ హబ్ రిపాజిటరీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. దీంట్లో స్టెప్స్ కూడా మనకి చాలా కనిపిస్తాయి. అంటే ఇక్కడ క్లస్టర్ కనెక్టివిటీ కాన్ఫిగరేషన్ అప్డేట్ చేయడం ఫైన్, ఐఏఎం ఓఐడిసి ప్రొవైడర్ అని చెప్పేసి లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ అని చెప్పి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక సర్వీస్ అకౌంట్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో దెన్ ఓన్లీ మన వర్క్ లోడ్ అయితే డిప్లాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒక గేమ్ తీసుకున్నాను, 2048 అనే గేమ్ అప్లికేషన్ తీసుకొని సో నేనైతే ఈ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్లీ దీనికోసం కూడా ఒక ఫ్లో చార్ట్ ప్రిపేర్ చేశాను. సో మనకి ఎప్పుడైతే ఇంగ్రెస్ డిప్లాయ్మెంట్ చేద్దాం అనుకుంటామో సో మనకి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇంగ్రెస్ రీసోర్స్. ఓకే, అంటే మన రౌటింగ్ రూల్స్ కానీ ఎక్స్టర్నల్ ట్రాఫిక్ సర్వీస్ని ఎలా రీచ్ కావాలి, అంటే ఈ పాత్ బేస్డ్ రౌటింగా, హోస్ట్ బేస్డ్ రౌటింగా, ఎస్ఎస్ఎల్ టర్మినేషన్ ఉందా లేదా అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము మనము ఈ సో ఈ ఇంగ్రెస్ రీసోర్స్లో డిఫైన్ చేస్తాము. సో మనం ఎప్పుడైతే అంటే బేసికలీ డెవలపర్ కానీ ఇక్కడ యూ ఆర్ మీ, సో మనము ఈ రీసోర్స్ని డిఫైన్ చేసి సో దాన్ని టెక్నికలీ వీటిని ఏమంటాము అని చెప్పానంటే మనము ఇంగ్రెస్ రీసోర్స్ అని చెప్పని అంటాము. ఇంగ్రెస్ రీసోర్స్ని తీసుకొని సో మనం డిప్లాయ్ చేయాలి. ఆ డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏమవుద్ది అని చెప్పానంటే ఇట్ గోస్ టు వెబ్ హుక్. అంటే మనం డిప్లాయ్ చేసే రీసోర్సు సెట్టింగ్స్ ఇది అసలు వ్యాలిడా కాదా? ఇఫ్ వ్యాలిడ్ కాదనుకో ఇక్కడే క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడే రిజెక్ట్ అయిపోద్ది. ఓకే, సో బట్ మనం డిప్లాయ్ చేసే రీసోర్స్ అనేవి ఓకే వెరీ వ్యాలిడ్ అనుకుందాము. సో అప్పుడు ఏమవుద్ది అని చెప్పానంటే ఈ రిక్వెస్ట్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ దగ్గరికి వస్తుంది. అంటే టెక్నికల్గా వీటిని రెగ్యులర్ టర్మినాలజీలో ఏమంటాము అని చెప్పానంటే ఇంగ్రెస్ కంట్రోలర్. ఓకే,
ఈ ఇంగ్రెస్ కంట్రోల్ ఏం చేస్తదంటే ఇంప్లిమెంట్ చేస్తది. అంటే ఇట్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ ది ప్రాసెస్. అంటే ఇంగ్రెస్ రూల్స్ కానీ, అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ కోసం గానీ, మనకు కావాల్సిన కాంపోనెంట్. అంటే మనకి ఇక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోల్ ఉంది గదా! సో, మనకి ఈ ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోల్ కాకుండా, సో, మనకి మల్టిపుల్ ఉన్నాయి. మనకొకటి ఏంటి అని చెప్పానంటే, ఎంజినిక్స్ ఇంగ్రెస్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి వైడ్లీ యూజ్డ్ ఏంటి అని చెప్పానంటే, ట్రాఫిక్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఎంజినిక్స్ ఇంగ్రెస్ కానీ, ఇంగ్రెస్ కంట్రోలర్ కానీ, ఈ ట్రాఫిక్ ఇంగ్రెస్ కంట్రోలర్ కానీ, సేమ్ మనకి ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోల్‌తో ఈక్వలెంట్. సో, నేను ఈ వీడియోలో ఎంజినిక్స్ ఇంగ్రెస్ కంట్రోలర్ కానీ, ట్రాఫిక్ గానీ యూజ్ చేయట్లేదు. ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేస్తున్న వాని ఓన్ అప్లికేషన్ ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, మనకి ఇక్కడ మనం డిప్లాయ్ చేసిన ఇంగ్రెస్ రిసోర్స్ అనేవి ఫస్ట్ ఎక్కడికొస్తాయి అని చెప్పానంటే, ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోల్‌కొస్తాయి. ఈ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోల్ ఏం చేస్తది? ఇట్ యాక్చువల్లీ జనరేట్ సమ్ ఏపీఐ కాల్స్. ఈ ఏపీఐ కాల్స్ యూజ్ చేసి ఓకే. సో, మనకి ఆబ్వియస్‌లీ మన లోడ్ బ్యాలెన్సర్‌కి సెక్యూరిటీ గ్రూప్ అవసరము. మనకి టార్గెట్ గ్రూప్ అవసరము. ఆబ్వియస్‌లీ ఒక్కసారి సెక్యూరిటీ గ్రూప్ రెడీ అయింది, టార్గెట్ గ్రూప్ రెడీ అయిన తర్వాత మన లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ అయ్యి, ఇక్కడ క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ అవుద్ది. టార్గెట్ గ్రూప్ కూడా లోడ్ బ్యాలెన్సర్‌కి యాస్ ఎ లిజనర్‌గా అటాచ్ అవుద్ది. ఓకే. ఈ లోడ్ బ్యాలెన్సర్‌కి మళ్ళీ బ్యాక్ ఎండ్‌లో సర్వీస్, డిప్లాయ్‌మెంట్, పాడ్ ఇది కామన్. ఓకే. ఈ కింద ప్రాసెస్ కామన్. సో, బట్ ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ ఉంది గదా! ఈ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్‌కి అసలు పర్మిషన్స్ ఎక్కడి నుంచొస్తాయి? అంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయడం కోసం గానీ, టార్గెట్ గ్రూప్ క్రియేషన్ గానీ, లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ కోసం కానీ, మనకి పర్మిషన్స్ ఎక్కడి నుంచొస్తాయి అని చెప్పానంటే, సో, మనకి ఐఆర్ఎస్ఏ అని చెప్పి ఉంది. ఈ ఐఆర్ఎస్ఏ అంటే ఐఏఎం రోల్ ఫర్ సర్వీస్ అకౌంట్. ఓకే. సో, మనము యాస్ పార్ట్ ఆఫ్ దిస్ ఇంగ్రెస్ డిప్లాయ్‌మెంట్ మనం ఏం చేస్తాము అని చెప్పానంటే, ఫస్ట్ ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేస్తాము. ఐఏఎంలో ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసి, ఒక రోల్ అటాచ్ చేస్తాము. ఓకే. సో, మనకి కావాల్సిన పాలిసీ అంటే ఫస్ట్ ఆబ్వియస్‌లీ మనకి రోల్‌కైతే పాలిసీ కావాలి. ఒక పాలిసీ క్రియేట్ చేసి, ఆ పాలిసీని ఒక రోల్‌కి అటాచ్ చేసి, ఆ రోల్‌ని మనం ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్‌కి వి మేక్ ఇట్ అవైలబుల్. సో, ఈ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్‌కి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ మనకి ఈ ఐఏఎం రోల్ ద్వారా వస్తాయి. సో, ఇలా ఈ రోల్‌ని మనం యూజ్ చేసుకోవడం కోసము మనం ఒక ఐడెంటిటీ ఫెడరేటర్ క్రియేట్ చేయాలి. ఐఏఎం ఓఐడిసి. ఐఏఎం ఓఐడిసి ఐడెంటిటీ ఫెడరేషన్ అయితే క్రియేట్ చేయాలి. ఈ ఐడెంటిటీ ఫెడరేషన్ ఏం చేస్తది అని చెప్పారంటే, మన అకౌంట్‌లో ఉన్న ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ అన్నీ ఈ కుబర్నెటీస్ క్యూబ్ సిస్టమ్‌లో ఉన్న ఈ ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోల్ వాటికన్నా అయితే ఇట్ విల్ మేక్ ఇట్ అవైలబుల్. ఓకే. సో, ఇక్కడ మనకి రెగ్యులర్ ప్రాసెసే. మనకి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిందా? ఈ రిసోర్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఇక్కడ మనకున్న లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ ఈ రిసోర్స్ అన్నీ క్రియేట్ చేస్తుంది. ఓకే. మరి ఔట్‌సైడ్ వరల్డ్ యూజర్స్ ఎలా యాక్సెస్ చేస్తారు నా లోడ్ బ్యాలెన్సర్‌ని? సో, డైరెక్ట్‌లీ మనం మన లోడ్ బ్యాలెన్సర్ డీఎన్ఎస్ నేమ్ ఇవ్వచ్చు. లేదు నేను ఇన్ బిట్వీన్ రూట్ 53 ఇంటిగ్రేట్ చేస్తాను. నేను రూట్ 53 ఇంటిగ్రేట్ చేసి నా డొమైన్ నేమ్ మ్యాప్ చేస్తాను. డొమైన్ నేమ్‌తో బయట సైడ్ వరల్డ్‌కి డెలివరీ చేస్తాననుకుంటే మాత్రము సో, మనం ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్‌తో పాటు రూట్ 53 యాడ్ చేసి దెన్ ఔట్‌సైడ్ వరల్డ్ అంటే యూజర్స్‌కైతే డెలివరీ చేయొచ్చు. అండ్ ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ బ్యాక్ ఎండ్‌లో సర్వీస్ ఉంటుంది. దెన్ మనకి రెగ్యులర్ కాంపోనెంట్ డిప్లాయ్‌మెంట్ ఉంటుంది. దెన్ మనకి యాక్చువల్ పాడ్స్ ఉంటుంది. ఈ పాడ్స్ లోపల కంటైనర్ ఉంటుంది. ఇక్కడ కంటైనర్, దెన్ పాడ్, దెన్ డిప్లాయ్‌మెంట్, దెన్ సర్వీస్, దెన్ లోడ్ బ్యాలెన్సర్. సో, ఇది యాక్చువల్‌గా మనం ఇప్పుడు చెయ్యబోయే రిసోర్స్ క్రియేషను. మనకి స్టెప్స్ అన్నీ ఏం చేస్తాము? ఓకే. ఫస్ట్ ఒక పాలిసీ తీసుకొని, ఓఐడీసీ ప్రొవైడర్ ఉందా తీసుకొని, దెన్ ఒక పాలిసీ తీసుకొని, ఒక రోల్ క్రియేట్ చేసి, ఆ రోల్‌ని మన సర్వీస్ అకౌంట్‌కి అటాచ్ చేసి,
సో దెన్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ని డిప్లాయ్ చేసి అది అప్ అండ్ రన్నింగ్ ఉందా వెరిఫై చేసి, సో దెన్ ఆఫ్టర్ మనము మన రెగ్యులర్ వర్క్ లోడ్ ఉంది కదా, సో అంటే రెగ్యులర్ వర్క్ లోడ్ మీన్స్ మన మేనిఫెస్ట్ ఫైల్స్ లైక్ డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసి, సర్వీస్ క్రియేట్ చేసి, సో దెన్ మనము ఇంగ్రెస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తే దెన్ వీ కెన్ డెలివర్ ఇట్ టు అవుట్ సైడ్ వరల్డ్. ఓకే, సో అండ్ యా ఈ ప్రాసెస్ అంతా అవ్వడం కోసము రైట్, సో మనము ఆబ్వియస్లీ ఇక్కడ కింద ప్రీ కాన్ఫిగర్డ్ కమాండ్స్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసుకుందాము. అండ్ సో మనకి ఎప్పుడైతే ఈ ఇంగ్రెస్ క్రియేట్ చేస్తున్నామో మనకి 2 రకాల మోడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇన్స్టాన్స్ మోడ్, సెకండ్ వచ్చేసి ఐపీ మోడ్. ఇక్కడ మనం మాట్లాడేది ఏ లెవెల్ అని చెప్పారంటే, ఇక్కడ మన లోడ్ బ్యాలెన్సర్ అనేది మన సర్వీస్ని అటాచ్ అవుతుంది కదా, సో ఈ లెవెల్లో మన EC2 ఇన్స్టాన్స్ అంటే మన నోడ్స్ ఉన్నాయి, నోడ్స్లో పాడ్స్ ఉన్నాయి. ఈ అసలు లోడ్ బ్యాలెన్సర్ అనేది మన పాడ్ని డైరెక్ట్ కనెక్ట్ అవుద్దా, నోడ్ని డైరెక్ట్ కనెక్ట్ అవుద్దా అనేది మనం చూస్ చేసుకునే ఆప్షన్ని బట్టి ఉంటుంది. సో మనం ఐపీ మోడ్ చూస్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఐపీ మోడ్ చూస్ చేసుకుంటే సో ఎప్పుడైతే యూజర్ రిక్వెస్ట్ బైట్ సైడ్ వరల్డ్ నుంచి వస్తుందో, అది రూట్ 53 యూఆర్ఎల్ కానివ్వండి, లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్ కానివ్వండి, అవుట్ సైడ్ వరల్డ్ నుంచి రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి వస్తే ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అని చెప్పానంటే, డైరెక్ట్గా ఏదైతే పాడ్ ఉందో ఆ పాడ్ ఐపీ అడ్రస్ని పిక్ చేసుకొని ఆ ఐపీ అడ్రస్ని ఆబ్వియస్లీ లోడ్ బ్యాలెన్సర్ కమ్యూనికేషన్లో ఉంటుంది కదా, ఆ లోడ్ బ్యాలెన్సర్ డిఎన్ఎస్ నేమ్ యూజ్ చేసుకుని అవుట్ సైడ్ వరల్డ్కి అయితే ఇస్తాము. అదే మనం ఇన్స్టాన్స్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో యూజర్ రిక్వెస్ట్ బైట్ సైడ్ వరల్డ్ నుంచి వచ్చినప్పుడు మనకి లోడ్ బ్యాలెన్సర్ వరకు సేమ్. లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఏమవుద్ది, మన నోడ్ దగ్గరికి వస్తుంది. సో మనకి ఈ పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, 30,000 నుంచి 32,727 సమ్ పోర్ట్ నెంబర్. సో దాంట్లో ఒక పోర్ట్ నెంబర్ అలొకేట్ అయ్యి, సో దెన్ మనకి రిక్వెస్ట్ పాడ్కి వెళ్ళి, పాడ్ మనకి నోడ్కి రెస్పాండ్ అయ్యి, నోడ్ లోడ్ బ్యాలెన్సర్కి రెస్పాండ్ అయ్యి, ఇది అవుట్ సైడ్ వరల్డ్కి రెస్పాండ్ అవుద్ది. సో దీనికి డిఫరెన్స్, ప్రైమరీ డిఫరెన్స్ ఏంటి అని చెప్పానంటే, ఇక్కడ ఒక హాప్ పెరుగుతూ ఉంది. 1, 2, 3 కదా మన పాడ్ రీచ్ కావడం కోసము, అంటే ఎండ్ యూజర్ నుంచి రిక్వెస్ట్ వస్తున్నప్పుడు. బట్ ఇక్కడ 1, 2, 3 జస్ట్ 3 హాప్సే. ఇక్కడ పాడ్ వరకు వచ్చేసరికి 4 హాప్స్ అవుతున్నాయి, రైట్. సో అలా సో మనకి డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. వన్ ఈజ్ ఐపీ మోడ్, సెకండ్ వన్ ఈజ్ ఇన్స్టాన్స్ మోడ్. ఓకే, సో యా మీరు ఈ ల్యాబ్ స్టార్ట్ చేసే కంటే ముందు మనకైతే కొన్ని ప్రీ రిక్వైర్స్ ఉన్నాయి. అవి ఏంటి అని చెప్పానంటే, ఫస్ట్లీ వెర్ ఈస్ దట్, యా హియర్. సో నేనైతే దీంట్లో 2048 గేమ్ని డిప్లాయ్ చేస్తున్నాను. సో ఫస్ట్లీ మనకి EKSCTL ఉండాలి. నా లోకల్ ల్యాప్టాప్లో అయితే EKSCTL వర్షన్ ఇన్స్టాల్ చేశాను. దెన్ CubeCTL ఉండాలి. సో kubectl వర్షన్, మనకి ఐఫోన్ క్లయింట్ అని ఇస్తే ఓన్లీ క్లయింట్ వర్షన్ చూపిస్తుంది, లేదా ఏమి ఇవ్వకపోతే క్లయింట్ యాజ్ వెల్ యాజ్ సర్వర్ వర్షన్ చూపిస్తుంది. సో మనకి సర్వర్ కూడా ఉంది. అది ఏంటి అని చెప్పానంటే 1.31.6, అది EKS అని చెప్పేసి చూపిస్తుంది, రైట్. సో దెన్ మనకి AWS CLI కాన్ఫిగర్ చేసి ఉండాలి. ఓకే, సో AWS ఐఫోన్ వర్షన్ అని ఇస్తే సో మనకి AWS CLI 2.12 వర్షన్ ఇన్స్టాల్ అని ఉంది. అండ్ మనం AWS CLI వర్షన్ తర్వాత వి ఆల్రెడీ కాన్ఫిగర్డ్ AWS CLI టూల్స్. అంటే మనకి యూజర్ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లో యాక్సెస్ కీ ఐడి, సీక్రెట్ యాక్సెస్ కీ అయితే డౌన్లోడ్ చేసి దాన్ని ఇక్కడ కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే AWS స్పేస్ కాన్ఫిగర్ అని ఇచ్చేసి ఎంటర్ కొట్టగానే యాక్సెస్ కీ అడుగుద్ది, దెన్ సీక్రెట్ యాక్సెస్ కీ, దెన్ రీజియన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దెన్ అవుట్పుట్ ఫార్మాట్ మీరు నాన్నని చెప్పి కూడా పెట్టేయచ్చు. సో అది ఎక్కడ క్రియేట్ చేయొచ్చు అంటే, నేనైతే మీకు ఆల్రెడీ AWS పైన ఐడియా ఉంది అని చెప్పని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఎండ్ టు ఎండ్ AWS వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ టేక్ సమ్ టైమ్ అండ్ యూ కెన్ గో త్రూ దట్. ఒక యూజర్ ని సెలెక్ట్ చేసి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ స్క్రీన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఒక యాక్సెస్ కీ జనరేట్ చేస్తే, రైట్, సో ఆ యాక్సెస్ కీ, సీక్రెట్ యాక్సెస్ కీ అయితే డౌన్లోడ్ చేయొచ్చు. సో ఈ యూజర్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా ప్రోగ్రామటికల్గా కూడా అవే పర్మిషన్స్ వస్తాయి. సో దాన్ని ఇక్కడ నేను కాన్ఫిగర్ చేశాను.
AWS స్పేస్ కాన్ఫిగర్ స్పేస్ లిస్ట్. సో ఇక్కడ చూపిస్తుంది యాక్సెస్ కీ ఉంది, సీక్రెట్ యాక్సెస్ కీ ఉంది, ప్రొఫైల్ అయితే ఏమి ఇవ్వలేదు. డిఫాల్ట్ రీజన్ అయితే ఏపీ సౌత్ -1 అని చెప్పేసి ఇచ్చాను. సో మనకి ప్రీ రిక్వసైట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. సో నౌ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని చెప్పానంటే, ఎప్పుడు కానీ సో మనము క్యూబ్ కాన్ఫిగ్ అనేది అప్డేట్ చేయాలి. కోర్స్ ఇప్పుడు నేను క్యూబ్ సిటిఎల్ గెట్ ఆల్ అనిస్తే నాకు ఇక్కడ కుబర్నెటీస్ డిఫాల్ట్ సర్వీస్ కనిపిస్తుంది. అండ్ క్యూబ్ సిటిఎల్ గెట్ ఆల్ -A అని ఇస్తే మనకి రెగ్యులర్గా సిస్టమ్తో పాటు వచ్చే సర్వీసెస్ అవన్నీ కనిపిస్తున్నాయి. సో ఫైన్, నాకు క్యూబ్ సిస్టమ్ నుంచి కూడా డిస్ప్లే అవుతున్నాయి. సో బట్ థింగ్ ఏంటి అంటే, ఎప్పుడైనా మీరు ఏదైనా క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు యాజ్ అ ఫస్ట్ థింగ్ యూ అప్డేట్ ది క్యూబ్ కాన్ఫిగ్. అంటే మీరు క్లస్టర్ క్రియేట్ చేసి డిలీట్ చేస్తూ ఉంటారు కదా, ప్రతిసారి సేమ్ నేమ్ ఇవ్వాలని చెప్పి గ్యారంటీ ఏం లేదు కదా. సో అలా సో మీరు ఫస్ట్లీ AWS EKS అప్డేట్ క్యూబ్ కాన్ఫిగ్ రీజియన్ ఇచ్చేసి యూ గేవ్ ఏపీ సౌత్ -1, అంటే నా కేసులో ఏపీ సౌత్ -1 నేమ్ ఇచ్చేసి నా ఈకేఎస్ క్లస్టర్ నేమ్ వచ్చేసి ఈకేఎస్ విత్ అవినాష్ సేమ్ ఇస్తున్నా. సో దెన్ నాకు ఇక్కడ క్యూబ్ కాన్ఫిగ్ అనేది అప్డేట్ అయింది. ఓకే, సో ఈ కమాండ్ ఏం చేస్తుంది అని చెప్పండి, మన క్లస్టర్ డీటెయిల్స్ అన్ని ఫెచ్ చేసి మన లోకల్ ల్యాప్టాప్లో ఉన్న ఈ ల్యాప్టాప్లో అవిస్వే డైరెక్టరీలో .cube అని చెప్పింది. లినక్స్లో డాట్ ఉంటే అది హిడెన్ డైరెక్టరీ కదా. సో .cube అనే దగ్గర సో ఒక కాన్ఫిగ్ లొకేషన్లో సో మనకి కాన్ఫిగరేషన్ అయితే కంప్లీట్గా ఉంది, రైట్. సో నౌ ఓకే, నేను ఒక చిన్న ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేస్తున్నా. అంటే తర్వాత మనం మాన్యువల్గా క్లస్టర్ నేమ్ అని ప్రతి దగ్గర రాయాల్సిన అవసరం లేకుండా క్లస్టర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈకేఎస్ విత్ అవినాష్ అని ఇస్తున్నాను. క్లిక్ ఆన్ ఎంటర్. ఎస్, ఇట్ సెట్ అయింది. తర్వాత ఇప్పుడు మన క్లస్టర్కి ఓఐడిసి ఐడి ఉందా లేదా, ఇందాక మనం డయాగ్రామ్లో డిస్కస్ చేస్తున్నట్టు. లెట్ మీ కీప్ దిస్ ఓపెన్, డయాగ్రామ్ ఓపెన్. సో ఇక్కడ మనకి ఓఐడిసి ఐఏఎం ఓఐడిసి ప్రొవైడర్ అయితే కావాలి కదా. సో ఆ ఐడి ఏంటి అనేది ఫెచ్ చేసుకోవచ్చు. మనం కన్సోల్ నుంచి చూడాలి అని చెప్పానంటే వీ కెన్ గో టు క్లస్టర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఓపెన్ ఐడి కనెక్ట్ ప్రొవైడర్ యూఆర్ఎల్, ఇది చూడొచ్చు. ఇది మన కనెక్టర్ యూఆర్ఎల్. బట్ ప్రతిసారి కన్సోల్లోకి వెళ్ళి చూడడం కంటే వీ కెన్ యూజ్ అ సింపుల్ కమాండ్. జస్ట్ ఓపెన్ ఎ న్యూ ట్యాబ్. ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకే, దట్స్ ఓకే. I'll scroll up and down. సో యా, సో దానికోసము ఓపెన్ ఐడి ఓఐడిసి ఐడి డిస్ప్లే అవ్వడం కోసము యూ కెన్ కాపీ దిస్. అండ్ మనకు ఆల్రెడీ ఉందా అని వెరిఫై చేయడం కోసం ఈ కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. సో మనకి ఏం చేస్తున్నాము అంటే ఎకో, అంటే ఈ కమాండ్ యూజ్ చేసి ఓఐడిసిని ఫెచ్ చేసి ఇక్కడ ఎలా క్లస్టర్ నేమ్ అనేది వేరియబుల్గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసామో ఓపెన్ ఐడి కూడా ఇది అని చెప్పేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్గా సెట్ చేస్తున్నాము. ఈ ఎకో కమాండ్ యూజ్ చేసి దాన్ని డిస్ప్లే చేస్తున్నాము. సో ఇందాక మనం ఏదైతే వేరియబుల్ ఇచ్చామో దాన్ని డిస్ప్లే చేయాలి అని చెప్పానంటే ఎకో $cluster_name. యూ కెన్ సీ హియర్ మనం ఇక్కడ ఏదైతే సెట్ చేసామో ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది. సో సిమిలర్ వే ఓఐడిసి ఐడి ఇది అని చెప్పేసి కూడా మనం ఇక్కడ సెట్ చేసాము. అండ్ మనం డబుల్ చెక్ చేయాలనుకుంటున్నాము. సో అలాంటి టైంలో AWS IAM లిస్ట్ ఓపెన్ ఐడి కనెక్ట్ ప్రొవైడర్ అని చెప్పి ఇస్తే మనకి అవుట్పుట్ ఓకే ఏమీ రాలేదు. ఓకే, సో if output is returned, you already have. If no output is returned, then you create an OIDC provider and add it. So then click on this, then click on paste, enter. Okay, so ikkada created IAM OpenID connect provider for this cluster in Mumbai region, right? So now let's rerun the command. ఇందాక మనం రన్ చేసిన కమాండ్ అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ ఏం రాలేదు కదా, బట్ నౌ వీ గాట్ ది అవుట్పుట్. అండ్
ఈ అవుట్పుట్ వచ్చేసి మన ఈకేఎస్ క్లస్టర్ ఉంది కదా, సో అక్కడ ఉన్న యూఆర్ఎల్ ఉంది కదా ఇందాక మనం చూసినప్పుడు, ఇది సేమ్ ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, ఇట్ ఈస్ ఎండింగ్ విత్ 73856 73856. ఆల్ రైట్. సో మనం ఈ సెషన్లో ఓపెన్ ఐఏఎం ఓఐడిసి ప్రొవైడర్ కాన్ఫిగరేషన్ కూడా కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ కాన్ఫిగర్ చేయాలి. ఓకే, సో నౌ దిస్ వన్, ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్. ఓకే, సో దానికోసము మనకి ప్రీరిక్వసైట్ అంటే లోడ్ బ్యాలెన్సర్ కంట్రోల్కి ప్రీరిక్వసైట్ ఏంటి అని చెప్పానంటే, సో మనకి ఒక పాలసీ అవసరం ఉంటుంది. అంటే బేసికల్లీ పాలసీ ఈజ్ నథింగ్ బట్ లైక్ సెట్ ఆఫ్ పర్మిషన్స్, రైట్? సో ఆ సెట్ ఆఫ్ పర్మిషన్స్ తీసుకొని, సో మనం ఒక పాలసీ క్రియేట్ చేసి, దెన్ ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసి, ఆ సర్వీస్ అకౌంట్కి పాలసీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దానికోసము మనకి పాలసీ పర్మిషన్స్ అన్ని ఏడబ్ల్యూఎస్ వాడే ప్రీ కాన్ఫిగర్ చేసి పెట్టాడు. సో మనం కర్ల్ కమాండ్ యూజ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేద్దాము. సో దానికోసము రైట్, లెట్స్ గ్రాబ్ ది కమాండ్. యా, సో ఇది ఏడబ్ల్యూఎస్ కంటిన్యూస్గా అప్డేట్ చేస్తుంది. ఓకే, సో కుబర్నెటీస్ SIGS అని చెప్పేసి. సో మీరు కావాలి అని చెప్పానంటే జస్ట్ యూఆర్ఎల్ తీసుకొని కూడా అసలు ఏం పర్మిషన్స్ ఇస్తున్నాడు అని చెప్పేసి వెరిఫై చేయొచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే EC2 పర్మిషన్స్ ఉన్నాయి, EC2 డిస్క్రైబ్ అకౌంట్, డిస్క్రైబ్ ట్యాక్స్ పర్మిషన్స్ ఉన్నాయి, లోడ్ బ్యాలెన్సర్ రిలేటెడ్ పర్మిషన్స్ ఉన్నాయి. మనము ఈ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోల్ యూజ్ చేసినప్పుడు మనము అమెజాన్ సర్టిఫికేట్ని కూడా అటాచ్ చేయొచ్చు, కాగ్నిటో ఐడిపిని కూడా యాడ్ చేయొచ్చు ఫర్ ఫెడరేషన్ పర్పస్. సో వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ యూజ్ చేయొచ్చు, షీల్డ్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు మన లోడ్ బ్యాలెన్సర్స్తో. సో అలా సో మనకు కావాల్సిన పర్మిషన్స్ అన్నీ ఇక్కడ ప్రీ కాన్ఫిగర్డ్ ఉన్నాయి. అంటే మనం మాన్యువల్గా వెళ్ళి ఇవన్నీ అంటే ప్రాపర్గా ఫైన్ గ్రైన్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ చాలా కష్టము. సో వీ కెన్ ఆల్వేస్ రిఫర్ దిస్. ఓకే, సో నౌ లెట్స్ కాపీ దిస్. అయితే ఈ ఫైల్ క్రియేషన్ అన్ని నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నా, mkdir yt-2048 ఆర్ 2048 game అని ఇస్తున్నా. లెట్స్ గో ఇన్సైడ్ దిస్ 2048 గేమ్ అండ్ ఇక్కడ నేను కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా సో దట్ నా పాలసీ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయింది. గెవ్ ls నాకు ఐఏఎం పాలసీ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయింది. ఐఏఎం పాలసీ డౌన్లోడ్ అయినాక సో ఈ పాలసీని యూజ్ చేసుకొని ఓకే మనము ఈ ఫైల్ని యూజ్ చేసుకొని మనం ఒక పాలసీ అయితే క్రియేట్ చేద్దాము. సో దానికోసము మనం ఈ కమాండ్ యూజ్ చేద్దాం. ఈ కమాండ్ ఏంటి అని చెప్పానంటే ఏడబ్ల్యూఎస్ ఐఏఎం ఒక పాలసీ క్రియేట్ చేస్తున్నాము. ఆ పాలసీ నేమ్ ఏమని ఇస్తున్నాము, ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ ఐఏఎం పాలసీ అని చెప్పేసి ఇస్తున్నాము. సో దెన్ మనకి ఈ పాలసీకి ఏ పర్మిషన్స్ ఇస్తున్నాము అంటే పర్మిషన్స్ అన్నీ మనకి ఇక్కడ IAM_JSON ఫైల్లో ఉన్నాయని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాము. సో లెట్స్ కాపీ ఇట్, లెట్స్ పేస్ట్ ఇట్, రన్. సో మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో ఒక పాలసీ అయితే క్రియేట్ అయింది. ఆ పాలసీ నేమ్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ ఐఏఎం పాలసీ. సో లెట్స్ కాపీ దిస్ పాలసీ, ఏడబ్ల్యూఎస్ ఐఏఎం స్క్రీన్లోకి వెళ్ళి వెరిఫై చేద్దాము. నావిగేట్ టు ఐఏఎం పాలసీ స్క్రీన్లోకి వెళ్ళి సో దెన్ జస్ట్ గేవ్ ద పాలసీ, క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడ చూడొచ్చు దిస్ పాలసీ క్రియేటెడ్ జస్ట్ నౌ. ఓకే, సో రైట్, ఇవన్నీ పర్మిషన్స్ మనం తీసుకున్నాం. కొన్ని ఫుల్ యాక్సెస్ తీసుకున్నాము, కొన్ని లిమిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిటో యూజర్ ఫుల్ ఓన్లీ రీడ్ యాక్సెస్ తీసుకున్నాము. EC2కి కొంత యాక్సెస్, లోడ్ బ్యాలెన్సర్కి ట్యాగింగ్, రీడ్ రైట్ ఆన్ మల్టిపుల్ రీసోర్సెస్. సో ఇలా రైట్. సో పాలసీ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఒక ఐఏఎం సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో దానికోసం EKSCTL కమాండ్ యూజ్ చేస్తాము. అండ్ ఇందాక మనం ఏదైతే పాలసీ యూజ్ చేస్తామో, ఓకే విండో క్లోజ్ చేసానా, సో ఇందాక ఏదైతే పాలసీ క్రియేట్ చేసామో ఈ పాలసీ ARN అనేది మనకు అవసరము. ఓకే, అయితే ఈ సర్వీస్ అకౌంట్ అనేది ఐఏఎం సర్వీస్ అకౌంట్ అంటే మనకి కుబర్నెటీస్లో సర్వీస్ అకౌంట్స్ ఏమున్నాయి అనేది డిస్ప్లే చేయొచ్చు. ఓకే, kubectl get SA అంటే సర్వీస్ అకౌంట్.
సో మనకి ఓన్లీ డిఫాల్ట్ ఉంది అని చెప్పని అంటున్నాడు. సో మనకి నేమ్ స్పేస్ ఉన్నాయి కదా, అంటే మనం ప్రీవియస్ వీడియోలో నేమ్ స్పేస్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాము. -n క్యూబ్ సిస్టంలో సర్వీస్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి అని చెప్పానంటే ఇక్కడ చూడొచ్చు. దీస్ ఆల్ ఆర్ ది సర్వీస్ అకౌంట్స్ వీ హ్యావ్. మనకి ఇన్ని సర్వీస్ అకౌంట్లు ఉన్నాయి కానీ ఓకే, మన లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ అకౌంట్ ఉందా అంటే లేదు. ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ అకౌంట్ ఉందా అంటే లేదు. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రొవైడర్ ఉంది, బట్ దట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, సో మనకేంటి లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ కావాలి. సో దాని గురించి ఏమన్నా సర్వీస్ అకౌంట్ ఉందా అంటే లేదు. సో ఇప్పుడు మనం క్రియేట్ చేయబోతున్నాము. సో దానికోసము వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు రన్ ఏ కమాండ్. సో ఫస్ట్ ఈ కమాండ్ తీసుకొని నేను ఇక్కడ కమాండ్ తీసుకొని ఒక నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తాను. సో మనం ఇక్కడ కపుల్ ఆఫ్ థింగ్స్ చేంజ్ చేయాలి. ఒకటి ఏంటి అని చెప్పానంటే ఫస్ట్లీ ఈ సర్వీస్ అకౌంట్కి నేమ్ ఏమని ఇస్తున్నావు, ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ అని చెప్పేసి ఇస్తున్నాను పేరు. మనం ఇక్కడ ఐఏఎం సర్వీస్ అకౌంట్ అనేది నేమ్ క్రియేట్ చేస్తున్నాం. మీరు మాడిఫై చేయాల్సింది ఈ కేస్ విత్ అవినాష్ ప్లేస్లో మీ క్లస్టర్ పేరు ఇవ్వాలి. నేమ్ స్పేస్ వచ్చేసి క్యూబ్ సిస్టమే. ఓకే, అండ్ ఈ సర్వీస్ అకౌంట్ నేమ్ ఏమని ఇస్తామో, ఈ సర్వీస్ అకౌంట్కి ఏ పాలసీ అటాచ్ చేస్తాము, ఇందాక మనం క్రియేట్ చేసిన పాలసీ ఏఆర్ఎన్ని పిక్ చేసుకొని దెన్ యూ కెన్ రిప్లేస్ దట్ హియర్. ఓకే, సో దెన్ మనకు ఆల్రెడీ ఈ పేరుతో ఏదైనా సర్వీస్ అకౌంట్ ఉంటే దాన్ని ఓవర్ రైడ్ చేద్దాము అని చెప్పేసి పారామీటర్ పాస్ చేస్తున్నాను. దెన్ అసలు ఏ రీజియన్లో కావాలి అండ్ అప్రూవ్ పారామీటర్ కూడా ఇచ్చేస్తున్నాము. సో దెన్ లెట్స్ కాపీ దిస్, ఎగ్జిక్యూట్ హియర్. అండ్ ఇందాక మనం రన్ చేసిన సర్వీస్ అకౌంట్ లిస్ట్ కమాండ్ ఉంది కదా, ఒక్కసారి ఇది అవ్వగానే మనము సో దాన్ని లిస్ట్ చేద్దాము. ఓకే, మనం జస్ట్ సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసాము, బట్ ఇంకా మన లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ని డిప్లాయ్ చేయలేదు. లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ని డిప్లాయ్ చేయాలి అని చెప్పానంటే మనం హెల్మ్ యూజ్ చేసుకోవచ్చు. అగైన్ మన ప్లేలిస్ట్లో అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో హెల్మ్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో హెల్మ్ యూజ్ చేసి సో మనము లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ని అయితే డిప్లాయ్ చేద్దాము. ఓకే, అది ఒక సర్వీస్ లాగా క్యూబ్ సిస్టంలో రన్ అవుద్ది. అంటే క్యూబ్ సిస్టమ్ అంటే మన కుబర్నెటీస్ ఈ డిఫాల్ట్గా అన్నీ అంటే ప్రాపర్గా రన్ కావడానికి కావాల్సిన కోర్ డిఎన్ఎస్ కానీ మెట్రిక్ సర్వర్ కానీ ఎవ్రీథింగ్ క్యూబ్ సిస్టంలో ఉంటుంది. దాన్ని గెలక్కపోవడమే బెటర్, దాన్ని మాడిఫై చేయకపోవడమే బెటర్. ఓకే, సో దాంట్లోనే దీన్ని కూడా యాడ్ చేస్తున్నాము. రైట్, సో యా లెట్స్ రీరన్ దిస్ కమాండ్. ఇందాక మనము గెట్ ఎస్ఏ అంటే సర్వీస్ అకౌంట్, క్లిక్ ఆన్ ఎంటర్. ఇందాక మనకి ఇది లేదు, ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ అని చెప్పేసి ఇక్కడ ఉందా, లేదు. సో బట్ నౌ మనం సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసాము. ఆ సర్వీస్ అకౌంట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. 41 సెకండ్స్ బ్యాకే మనం క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ సర్వీస్ అకౌంట్ పార్ట్ డన్. మనం క్రియేట్ చేసిన పాలసీ రోల్ పాలసీ డాక్యుమెంట్, దెన్ పాలసీ, దెన్ ఈ సర్వీస్ అకౌంట్ అయితే అటాచ్ చేసాము. సో నౌ లెట్స్ ఓకే, మనకి హెల్మ్లో ఒక రిపాజిటరీ ఉంది. ఆ రిపాజిటరీ నేమ్ వచ్చేసి ఈ కేస్ అనమాట. ఓకే, సో ఆ రిపాజిటరీని ఫస్ట్ యాడ్ చేసి దెన్ అప్డేట్ చేసి సో దెన్ ఇన్స్టాల్ చేద్దాము. సో దానికోసము లెట్స్ గో హియర్. దిస్ ఈస్ యాడ్ కమాండ్. అంటే రిపాజిటరీని హెల్మ్ రిపాజిటరీని యాడ్ చేస్తున్నాము. ఓకే, అంటే నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. బిఫోర్ మేకింగ్ దిస్ వీడియో ఐ హ్యావ్ టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ ఫైన్, రైట్? సో అలా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో దెన్ రెపో అప్డేట్ ఈకేఎస్ చేసి ఓకే, అప్డేట్ కంప్లీటెడ్. సో దెన్ ఫైన్, రెపో యాడ్ అయింది. నౌ ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. సో దానికోసము ఇక్కడ మనకి హెల్మ్ ఇన్స్టాల్ ఏం నేమ్ ఇస్తాము, ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ అని చెప్పేసి నేమ్ ఇస్తున్నాము. సో ఇక్కడ ఈ రిపాజిటరీ యూఆర్ఎల్. సో దెన్ ఎక్కడ నేమ్ స్పేస్ దేంట్లో డిప్లాయ్ చేస్తున్నాము, క్యూబ్ సిస్టంలో. మనకి క్లస్టర్ నేమ్ వచ్చేసి ఈకేఎస్ విత్ అవినాష్. సర్వీస్ అకౌంట్ క్రియేట్ వచ్చేసి ఫాల్స్ ఇచ్చాము, ఎందుకంటే మనం మాన్యువల్గా ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి.
సో సర్వీస్ అకౌంట్ నేమ్ ఏంటి అంటే ఇందాక మనం సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏం నేమ్ ఇచ్చాము, ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ అని ఇచ్చాం కదా. సేమ్ ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ అని చెప్పేసి ఇక్కడ మాన్యువల్గా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాము. ఓకే, లెట్స్ కాపీ దిస్ అండ్ ఇది ఇన్స్టాల్ చేద్దాము. సో వన్స్ మనకి ఈ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయితే ఇక్కడ చూడొచ్చు క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్లో డిప్లాయ్ అయితే అయింది. ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ ఇన్స్టాల్డ్. లెట్స్ వెరిఫై దిస్. ఇది చాలా ఇంపార్టెంట్. kubectl get deployment -n. సో ఏం నేమ్ స్పేస్, క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్. సో దీంట్లో స్పెసిఫిక్గా నేమ్ ఇవ్వాలి అని చెప్పారన్నా ఇవ్వచ్చు అండి. ఇప్పుడు క్యూబ్ సిస్టమ్ ఎంటర్ ఇస్తే ఇక్కడ మనకి అన్నీ కనిపిస్తున్నాయి కదా. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఎస్ 2x2 పార్ట్స్ అనేవి అప్ అండ్ రన్నింగ్. యూ కెన్ ఈవెన్ వెరిఫై దిస్. kubectl get all -n క్యూబ్ -system. ఈ గెట్ ఆల్ కాకుండా ఓన్లీ నాకు పార్ట్స్ కావాలి. దెన్ ఐ కెన్ గివ్ పార్ట్స్. ఇక్కడ చూడొచ్చు ఈ క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్లో ఇన్ని పార్ట్స్ రన్ అవుతున్నాయి. ఏడబ్ల్యూఎస్ నోడ్, కోర్ డిఎన్ఎస్, క్యూబ్ ప్రాక్సీ, మెట్రిక్ సర్వర్, ఇవన్నీ డిఫాల్ట్గా మనకు వచ్చేవి. ఇందాక డిప్లాయ్ చేసింది మాత్రం ఇది ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్. ఈ రెండు పార్ట్స్ అయితే మనం ఇందాక క్రియేట్ చేసిన హెల్మ్ ఉంది కదా, హెల్మ్తో ఇన్స్టాల్ చేసాం కదా ఒక డిప్లాయ్మెంట్, ఆ డిప్లాయ్మెంట్ వల్ల వచ్చింది. సో ఆ డిప్లాయ్మెంట్ నేమ్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్. సో గుడ్, మనకి ఈ కంట్రోలర్ డిప్లాయ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మన పార్ట్స్ కూడా అప్ అండ్ రన్నింగ్. సో మనకి కావలసిన ప్రీరిక్వసైట్ కాంపోనెంట్స్ అన్నీ రెడీ అయ్యాయి ఇక్కడ. అంటే ప్రీరిక్వసైట్ కాంపోనెంట్స్ అంటే రైట్, ఇక్కడ ఇంగ్రెస్ రీసోర్స్ తీసుకున్నాము, అది వ్యాలిడే. సో దెన్ మనం ఒక పాలసీ తీసుకున్నాము, పాలసీతో సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసాము. సో మనము ఓపెన్ ఐడి, ఓఐడిసి ప్రొవైడర్ అవి కూడా వెరిఫై చేసాము. ఈ పర్మిషన్స్ అయితే మనకి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ క్రియేట్ చేసాము. సో లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ క్రియేట్ చేసినాక సో నౌ వి కేమ్ టు అవర్ నెక్స్ట్ స్టెప్. ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పానంటే మనకి కావాల్సిన ఏడబ్ల్యూఎస్ రీసోర్సెస్ డిప్లాయ్ చేయడం. అంటే మనకి కావాల్సిన డిప్లాయ్మెంట్ ఫైల్ ప్రిపేర్ చేసుకోవడము. సో దెన్ సర్వీస్ క్రియేట్ చేసుకోవడము. ఈ డిప్లాయ్మెంట్లోనే ఆబ్వియస్లీ మనకి పాడ్ ఉంటుంది, ఆ పాడ్ని ప్రిపేర్ చేసుకోవడము. సో దెన్ రైట్, సో మనకి ఇంగ్రెస్ని డిప్లాయ్ చేయడము. యాక్చువల్గా లోడ్ బ్యాలెన్సర్ ఇవన్నీ ఎప్పుడు క్రియేట్ అవుతాయి అని చెప్పారంటే మనం ఎప్పుడైతే ఇంగ్రెస్ డిప్లాయ్ చేస్తామో, అంటే ఇనీషియల్గా ఇవి డైరెక్ట్లీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఈ లోడ్ బ్యాలెన్సర్తో అవసరం లేకుండా కూడా మనం డిప్లాయ్మెంట్ ప్రిపేర్ చేసుకోవచ్చు, సర్వీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ మనం ఎప్పుడైతే ఇంగ్రెస్ డిప్లాయ్ చేస్తామో ఆ ఇంగ్రెస్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు మాత్రము ఈ లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ అయితే అవుద్ది. సో మనకి సర్వీస్ మీకేం కొత్త కాదు, డిప్లాయ్మెంట్ మీకేం కొత్త కాదు, నేమ్ స్పేస్ క్రియేషన్ మీకేం కొత్త కాదు. సో ఈ 3 కాంపోనెంట్స్ ఫస్ట్ నేనైతే క్రియేట్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ 3 కాంపోనెంట్స్ కోడ్ కూడా ఆల్రెడీ ఈ రిపాజిటరీలో మీకు ఇక్కడ యాడ్ చేసి పెట్టాను. సో ఒక నేమ్ స్పేస్ డాట్ YAML అని చెప్పేసి ఇస్తున్నా. ఇక్కడ నాకు ఇప్పటివరకు అయితే ఓన్లీ పాలసీ డాక్యుమెంట్ ఉంది. BIM జనరల్గా నేను YML అలవాటు. యా, సో లెట్స్ కాపీ దిస్, పేస్ట్ ఇట్ హియర్, ప్రెస్ ఎస్కేప్ :WQ. ఓకే, సో దెన్ మన నేమ్ స్పేస్ అయితే ఫైల్ రెడీ. సో VIM deployment .yml. సో డిప్లాయ్మెంట్ కాంటెంట్ కూడా ఇక్కడ రెడీ. సో మనం ఏం చేస్తున్నాము అని చెప్పానంటే ఇక్కడ ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేసాము. మన గేమ్ని ఈ స్పెసిఫిక్ నేమ్ స్పేస్లోనే డిప్లాయ్ చేస్తున్నాము. ఓకే, సో మనం ఏదైతే రెప్లికాస్ క్రియేట్ చేస్తున్నామో, నేను యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డెమో నేను ఒక 2 రెప్లికాస్ క్రియేట్ చేస్తున్నాను. ఆ రెప్లికాస్ని ఏ నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేస్తున్నాను, 2048 గేమ్ అనే నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేస్తున్నాను.
అండ్ ఈ డిప్లాయ్మెంట్కి నేమ్ ఏమని ఇస్తున్నాను, గేమ్ ఐఫోన్ 2048 డిప్లాయ్మెంట్ అని ఇస్తున్నా. నాకు ఒక కంటైనర్ ఉంది, ఆ కంటైనర్ వచ్చేసి గేమ్ ఐఫోన్ 2048 అండ్ ఒక ఇమేజ్ ఉంది. సో ఆ ఇమేజ్ వచ్చేసి ఇది. సో అది పోర్ట్ నెంబర్ 80 పైన రన్ అవుతుంది. ఓకే, సో దెన్ కాపీ దిస్, పేస్ట్ ఇట్ హియర్, ప్రెస్ ఎస్కేప్ :wq. సో మనకి డిప్లాయ్మెంట్ ఫైల్ కూడా రెడీ ఉంది. అయితే ఇప్పుడు మన సర్వీస్ ఉంది కదా, మనం సర్వీస్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి డిఫాల్ట్‌గా క్లస్టర్ ఐపీ ఇవ్వచ్చు. లేదు అని చెప్పానంటే నోడ్ పోర్ట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ప్రైమరీ డిఫరెన్స్ వచ్చేసి ద హాప్స్, హౌ అవర్ ది లోడ్ బ్యాలెన్సర్ ఈస్ కమ్యూనికేటింగ్. ఓకే, సో యా, సో ఫస్ట్లీ నేను 2 సర్వీస్ ఫైల్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. ఇదైతే క్లస్టర్ ఐపీ అడ్రస్ కోసం. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్, ఈ సర్వీస్ అనేది సర్వీస్కి నేమ్ ఏమని ఇచ్చాను అంటే గేమ్ ఐఫోన్ 2048 సర్వీస్ అని ఇచ్చాను. సో ఏవైతే పాడ్స్ విత్ ఈ లేబుల్తో ఉంటాయో గేమ్ ఐఫోన్ 2048 అని చెప్పేసి ఇక్కడ మనం అదే ఇచ్చాము చూడొచ్చు. గేమ్ ఐఫోన్ 2048 అని చెప్పేసి మ్యాచ్ లేబుల్స్లో రెప్లికాస్కి ఇచ్చాం కదా. సో గేమ్ 2048 అని కంటైనర్స్కి ఇచ్చాం కదా. సో ఆ గేమ్ 2048తో ఏ పాడ్స్ అయితే మ్యాచ్ అవుతాయో ఆ పాడ్స్ అనేవి, అది మాన్యువల్లీ నువ్వు క్రియేట్ చేసావా లేదంటే డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసినా డజంట్ మ్యాటర్, ఆ లేబుల్ అయితే మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా ఆ పాడ్ అయితే ఈ సర్వీస్కి యాడ్ అయిపోద్ది. ఓకే, సో యా, ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ service.yaml సో విత్ నోడ్ పోర్ట్. ఓకే, సో ఈ నోడ్ పోర్ట్లో ఏంటి, మనకు ఒక టెంపరరీ పోర్ట్ ఉంటుంది. ఈ టెంపరరీ పోర్ట్ మనం ఇవ్వకపోయినా పర్లేదు, అదే ఇక్కడ కామెంట్లో రాశాను. సో ఇక్కడ మనము పోర్ట్ నెంబర్ ఇవ్వకపోయినా పర్లేదు, జస్ట్ దీన్ని వదిలిపెట్టినా కానీ ఆటోమేటిక్గా ఒక పోర్ట్ అయితే పిక్ అవుద్ది. సో లెట్స్ కాపీ దిస్ అండ్ ఇక్కడ vim service.yml ప్రెస్ ఐ, పేస్ట్. మీరు YML కాకుండా YAML ఇస్తే YAML అని ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు కూడా యూ హ్యావ్ టు ఫాలో సేమ్. అండ్ మనకి ఇక్కడ ఒక ఇంగ్రెస్ ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. సో ఈ ఇంగ్రెస్ ఫైల్ని లెట్స్ అండర్స్టాండ్, అంటే అసలు ఈ ఇంగ్రెస్ ఫైల్లో ఏముంది, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్లో మనం ఏం చేస్తున్నాం అని అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ పార్ట్ మనకు ఆల్రెడీ తెలిసిందే, ఏపీఐ వర్షన్ ఏది యూజ్ చేస్తాము, కైండ్ ఏంటి అని చెప్పానంటే మనం ఎప్పుడైతే సర్వీస్ ఓకే రెప్లికా సెట్ డిప్లాయ్మెంట్ అని ఇచ్చామో సిమిలర్గా మనం ఒక ఇంగ్రెస్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాము. సో దాంట్లో మన మెటా డేటా ఏంటి, రైట్, సో దెన్ నేమ్ స్పేస్ ఏంటి అని చెప్పేసి ఏ నేమ్ స్పేస్లో దీన్ని డిప్లాయ్ చేస్తున్నాము 2048 అనే నేమ్ స్పేస్లో ఇక్కడ మనం ఏదైతే యాజ్ స్టెప్ 1 ఇక్కడ నేమ్ స్పేస్ క్రియేట్ చేసామో ఆ నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేస్తున్నాం మనము. సో దెన్ మనకి ఈ అనటేషన్స్ అనేవి ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తున్నారో సో ఈ అనటేషన్స్ అనేవి ఇట్ ప్లేస్ సమ్ క్రూషియల్ రోల్. ఈ అనటేషన్లో ఫస్ట్ లైన్ ఏంటి అని చెప్పానంటే ఈ kubernetes.io ingress.class ALB అని ఉంది కదా. సో దిస్ యాక్చువల్లీ ఇండికేటింగ్, అంటే మనము ALB ఇంగ్రెస్ కంట్రోలర్కి చెప్తున్నాము ఏమని అని చెప్పానంటే వి నీడ్ అన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పేసి. ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇంటర్నెట్ ఫేసింగా ఇంటర్నలా, ఇంటర్నెట్ ఫేసింగ్ అయితే పబ్లిక్ నెట్వర్క్లో బయట సైడ్ వరల్డ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇంటర్నల్ అయిందనుకోండి ఓన్లీ విత్ ఇన్ ద నెట్వర్కే వర్క్ అవుద్ది. అండ్ టార్గెట్ టైప్ మనం పైన డిస్కస్ చేస్తున్నట్టు మనకి టార్గెట్ టైప్ వచ్చేసి ఐపీ ఉంది, ఇన్స్టాన్స్ ఉంది కదా. సో ఈ డెమోలో నేనైతే ఐపీ యూజ్ చేస్తున్నాను. అండ్ ఏ పోర్ట్ పైన ఇట్ ఈస్ లిజనింగ్, సో పోర్ట్ 80 పైన నా ఇంగ్రెస్ అయితే ఇట్స్ లిజనింగ్. అంటే లోడ్ బ్యాలెన్సర్లో చాలా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే ఒక లిజనర్ యాడ్ అయింది, ఆ లోడ్ బ్యాలెన్సర్ పోర్ట్ నెంబర్ 80 పైన లిజన్ చేసి ఒక టార్గెట్ గ్రూప్కి రిక్వెస్ట్ మొత్తం ఆ ట్రాఫిక్ మొత్తం రీడైరెక్ట్ చేస్తుంది. సో అది ఈ అనటేషన్లో పార్ట్. సో దెన్ మనకి ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా. ఓకే,
సో రౌటింగ్ రూల్స్ అనమాట ఇవి. సో రౌటింగ్ రూల్స్ మనకి మీరు లోడ్ బ్యాలెన్సర్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటే రౌటింగ్ రూల్స్ అనేది మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. సో మనకి పాత్ బేస్డ్ రౌటింగా, ఐపీ బేస్డ్ రౌటింగా, పాత్ బేస్డ్ అయితే ఏ పాత్కి వస్తే ఏ సర్వీస్కి పంపిద్దాము. సో ఈ డెమాన్స్ట్రేషన్లో ఈ ప్రస్తుతం ఉన్న వీడియోలో అయితే నేను ఓన్లీ ఒకటే పాత్ తీసుకొని వీడియో చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఏ రిక్వెస్ట్ అయితే మనకి ఈ పాత్కి వస్తుందో, అంటే జస్ట్ మన లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్కి వస్తుందో, సో అది మనకి ఈ సర్వీస్కి అయితే ఆటోమేటిక్గా రిడైరెక్ట్ అవుతుంది. సో దట్స్ వాట్ యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ హియర్. ఓకే. సో ఇప్పుడు ఈ ఇంగ్రెస్ ఫైల్ని అయితే మనం క్రియేట్ చేద్దాము. సో లెట్స్ కాపీ దిస్ vim ingress.yml అని ఇచ్చేసి, సో మనకి నోడ్ పోర్ట్ అయినా క్లస్టర్ ఐపీ అయినా కానీ ఈ ఇంగ్రెస్లో అయితే చేంజ్ ఏముండదు, రైట్. సో మనకి ఇప్పుడు కావాల్సిన ఫైల్స్ అయితే రెడీ అయినాయి. ఫస్ట్ నేమ్ స్పేస్ క్రియేషన్, దెన్ డిప్లాయ్మెంట్, దెన్ సర్వీస్ క్రియేషన్, దెన్ ఇంగ్రెస్. ఓకే, ఫ్లోలో వెళ్దాము. సో kubectl apply -f namespace.yml. సో నేమ్ స్పేస్ అయితే క్రియేట్ అయింది. వెరిఫై చేద్దాము. సో ప్రతి రీసోర్స్ వెరిఫై చేస్తూ వెళ్దాము. kubectl get ns అని ఇస్తే యా ఒక 9 సెకండ్స్ బ్యాక్ 2048 గేమ్ నేమ్ స్పేస్ అయితే క్రియేట్ అయింది. ఓకే, సో నౌ డిప్లాయ్మెంట్ చేద్దాము. kubectl apply -f deployment.yml. ఓకే, డిప్లాయ్మెంట్ కూడా అయింది. దాన్ని వెరిఫై చేద్దాము. kubectl get deployment నేమ్ ఏంటి అంటే game -2048 deployment. ఏ నేమ్ స్పేస్లో ఉంది? game -2048 అండ్ ఓకే ఇట్స్ 2048 గేమ్, యా 2048 గేమ్ నేమ్ స్పేస్లో ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్ డిప్లాయ్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయింది. మనకి డిప్లాయ్మెంట్లో 2 పార్ట్స్ ఉంటే 2 పార్ట్స్ కూడా ఇక్కడ అప్ అండ్ రన్నింగ్. సో పార్ట్స్ వైజ్ గుడ్. సో మనం కావాలి అని చెప్పానంటే kubectl get all -n 2048 గేమ్ అని ఇచ్చామనుకోండి, ఈ 2048 గేమ్ కోసము మనం ఇందాక చేసిన డిప్లాయ్మెంట్ సక్సెస్ 2/2 అండ్ రెప్లికా సెట్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుద్ది. అండ్ దాంతోపాటు మనకి పార్ట్స్ కూడా క్రియేట్ అయినాయి. పార్ట్స్ కూడా అప్ అండ్ రన్నింగ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ లాస్ట్ 1 minute ఆన్వర్డ్స్. సో డిప్లాయ్మెంట్ కూడా సక్సెస్. సో లెట్స్ క్రియేట్ ఎ సర్వీస్. kubectl apply -f service.yml. ఓకే, సర్వీస్ కూడా క్రియేట్ అయింది. లెట్స్ వెరిఫై. kubectl get svc -n 2048 game. ఓకే, సో మనకి సర్వీస్ అయితే క్రియేట్ అయింది. సర్వీస్ టైప్ అయితే నోడ్ పోర్ట్ అండ్ 30,080 అనేది పోర్ట్ నెంబర్ మనకి ఫైల్లోనే డిఫైన్ చేసాం మనము. ఆబ్వియస్లీ అదే పిక్ అయింది. సో మనకి స్టిల్ అంటే మనం సర్వీస్ అయితే క్రియేట్ చేసాము. ఇదివరకు మనం ఎప్పుడైతే సర్వీస్ క్రియేట్ చేసామో అప్పుడు ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయింది కదా ఆటోమేటిక్గా. ఈసారి వెరిఫై చేద్దాము లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిందా అని చెప్పేసి. యు సీ హియర్ లోడ్ బ్యాలెన్సర్ అయితే క్రియేట్ అవ్వలేదు. టార్గెట్ గ్రూప్ లాంటివి కూడా సో మనకి ఏమీ లేవు, నో టార్గెట్ గ్రూప్స్. ఓకే, సో నౌ లెట్స్ డిప్లాయ్ దిస్ ఇంగ్రెస్. సో ఎప్పుడైతే మనం ఇంగ్రెస్ డిప్లాయ్ చేస్తామో సో అప్పుడు ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిపోయి ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ అయిపోయి, సో ఆ టార్గెట్ గ్రూప్ వచ్చేసి యాజ్ పర్ దిస్ ఫైల్, ఆ టార్గెట్ గ్రూప్ వచ్చేసి ఇట్ ఈస్ గోయింగ్ టు లిజన్ ఆన్ దిస్ పాత్. సో ఏదైనా రిక్వెస్ట్ ఈ పాత్ మీద వస్తే అంటే పోర్ట్ నెంబర్ 80 అంటే లోడ్ బ్యాలెన్సర్ లిజన్స్ ఆన్ పోర్ట్ నెంబర్ 80. ఓకే, అండ్ ఇది లోడ్ బ్యాలెన్సర్ ఇంటర్నెట్ ఫేజింగ్ ఉంటుంది. మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తున్నాము. ఈ పోర్ట్ నెంబర్ 80 పైన వచ్చిన ట్రాఫిక్ని మా లోడ్ బ్యాలెన్సర్ game -2048 అనే సర్వీస్కి అయితే పంపిస్తుంది. ఓకే, రైట్. ఇది లోడ్ బ్యాలెన్సర్ రూల్ కాన్ఫిగరేషన్ HTTP.
హెచ్టిటిపిఎస్ కావాలన్నా కానీ మనం చేయొచ్చు, ఏసీఎం సర్టిఫికేట్ అవన్నీ తీసుకొని. బట్ అది నేనైతే ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. సో యా, లెట్స్ deploy this ingress now. So kubectl apply -f ingress.yml. ఓకే. సో ఇక్కడ మనకి లైక్ ఏ లిటిల్ వార్నింగ్, అనోటేషన్ kubernetes ingress.class is deprecated, దాని బదులు లైక్ ingress క్లాస్ నేమ్ యూజ్ చేయమంటున్నారు. దట్స్ ఓకే, ఇట్ జస్ట్ లిటిల్ వార్నింగ్. సో మనకైతే ఇంగ్రెస్ అయితే సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయింది. సో వీఆర్ గుడ్. సో లెట్స్ వెరిఫై. kubectl get ingress అని ఇస్తే డిఫాల్ట్ నేమ్ స్పేస్లో ఏం లేదు, -n టు గేమ్ -2048 కదా. మల్టిపుల్ టైమ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాను. 2048 -గేమ్ అని ఇస్తే ఎస్, ఇక్కడ చూడొచ్చు 40 సెకండ్స్ బ్యాక్ మనకి లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ అయితే స్టార్ట్ అయింది. సో దెన్ ఆబ్వియస్లీ ఇది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కాబట్టి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అంత క్విక్గా కాకుండా కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ స్క్రీన్లోకి వెళ్తే ప్రొవిజనింగ్, మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని చెప్పంటే ఇక్కడ లిజన్స్లో. సో ఇక్కడ హెచ్టిటిపి రూల్లోకి వెళ్తే మన లోడ్ బ్యాలెన్సర్ అయితే ఇట్ ఈస్ లిజనింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ 80. ఇక్కడ ప్యాటర్న్ ఏది ఉన్నా కానీ ఈ టార్గెట్ గ్రూప్కి ఫార్వర్డ్ చేస్తుంది. లెట్స్ ఓపెన్ ద టార్గెట్ గ్రూప్ అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి 2 టార్గెట్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 టార్గెట్స్ వచ్చేసి మన పాడ్స్ ఐపీ అడ్రసెస్. మన పాడ్స్ ఐపీ అడ్రసెస్తో ఈ ఇంగ్రెస్ అనేది ట్రాఫిక్ అనేది రౌట్ చేస్తూ ఉంటుంది. అంటే లోడ్ బ్యాలెన్సర్ అనేది పాడ్తో కమ్యూనికేట్ చేస్తుంది. డైరెక్ట్ పాడ్తో ఎందుకు కమ్యూనికేట్ చేస్తుంది? మధ్యలో నోడ్ లేదా అంటే ఇక్కడ మనం ఐపీ సెలెక్ట్ చేసాము, నాట్ ఇన్స్టాన్స్. సో అంటే టార్గెట్ రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. టార్గెట్ టైప్, మనం ఒక టార్గెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు, టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఇన్స్టాన్స్గా యూజ్ చేస్తామా, ఐపీ అడ్రస్ అని. అంటే మనకి లాంబ్డా అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని ఉన్నాయి, అవి డిఫరెంట్ మన రెగ్యులర్ ఫంక్షనాలిటీ లోడ్ బ్యాలెన్సర్ ఫంక్షనాలిటీస్కి. బట్ ఈ ఐపీ అడ్రస్ అయితే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసాము అండ్ ఇలా ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, అది మన లోడ్ బ్యాలెన్సర్ నుంచి క్లస్టర్కి వెళ్ళి, అంటే నోడ్కి వెళ్ళి, నోడ్ నుంచి పాడ్కి వెళ్ళి, బట్ ఇదైతే డైరెక్ట్ లోడ్ బ్యాలెన్సర్ పాడ్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఒక హాప్ని తీసేస్తున్నాం మనం. సో యా, అది ఇక్కడ కాన్ఫిగర్ చేసాము. సో మీన్ వైల్ అంటే మన లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ అయ్యేలోపు రూట్ 53 కానీ మీకు ఏదైనా హోస్టెడ్ జోన్ ఉందనుకోండి, సో మీరు ఒక హోస్టెడ్ జోన్లో ఒక సబ్ డొమైన్ అది క్రియేట్ చేసి ఈ డిఎన్ఎస్ నేమ్ కూడా మీరు మ్యాప్ చేయొచ్చు. సో నాకైతే ప్రస్తుతానికి నా రూట్ 53లో ఒక 3 హోస్టెడ్ జోన్స్ ఉన్నాయి. సో ఏదో ఒక హోస్టెడ్ జోన్ పిక్ చేసుకొని దీన్ని మ్యాప్ చేద్దాము. సో ఈ 3 హోస్టెడ్ జోన్స్ ఉన్నాయి నాకు. సో లెట్ మీ చూస్ దిస్ లర్న్ AWS డాట్ టుడే. అండ్ ప్రస్తుతానికి నాకు ఏ రికార్డ్ కూడా ఏం లేదు. క్లిక్ ఆన్ క్రియేట్ రికార్డ్ అండ్ డైరెక్ట్గా డొమైన్గా డెలివరీ చేస్తావా, సబ్ డొమైన్ ఇస్తావా అని చెప్పానంటే యా, లెట్ మీ గివ్ సబ్ డొమైన్ game.learnaws.co.in, రికార్డ్ టైప్ ఏ, అలియాస్ ఎనేబుల్ చేసి ఐఎమ్ గివింగ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, రీజియన్ ముంబై, then I'm giving my load balancer. Then click on create record. Okay, so load balancer create అయిందా? Almost, yeah, ఇక్కడ load balancer is active. సో మనము లోడ్ బ్యాలెన్సర్ డిఎన్ఎస్ నేమ్ యూజ్ చేసి అవుట్పుట్ యాక్సెస్ చేయొచ్చు. అలా కాకుండా సో ఇక్కడ మనం మ్యాప్ చేసిన game.learnaws.co.in యూసెస్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. సో లెట్స్ గో విత్ ద లోడ్ బ్యాలెన్సర్ డిఎన్ఎస్ నేమ్ ఫస్ట్. అండ్ మనం హెచ్టిటిపి ప్రోటోకాల్ మీద చేస్తున్నాము, నాట్ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్. అంటే మీరు ఎప్పుడైనా బ్రౌజర్ యూజ్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, అంటే ఈ మధ్య కాలంలో మీ క్రోమ్ బ్రౌజర్ ఆటోమేటిక్గా హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ని పిక్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా అదే అయింది. సో హెచ్టిటిపిఎస్ని పిక్ చేసుకుంది, ఎస్ రిమూవ్ చేసి ఇస్తే ఎస్, వి గాట్ ది గేమ్ హియర్. అండ్ యా, అదొక వర్కింగ్ రన్నింగ్ ఆర్ ప్రాపర్లీ వర్కింగ్ వర్షన్ గేమ్ ఇక్కడ చూడొచ్చు, రైట్? సో యా, దట్స్ how we have deployed it, right? So
you can play it. Yeah, you want to start new game, you can start new game, and it is like, in memory it is keeping the best score you did so far. And yeah, so ఈ డిఎన్ఎస్ నేమే లోడ్ బ్యాలెన్సర్ నేమే కాకుండా ఒకసారి మనం మ్యాప్ చేసిన డిఎన్ఎస్ నేమ్తో కూడా ట్రై చేద్దాము. నేను ఇన్కాగ్నిటో విండో తీసుకుంటున్నాను, అంటే కేష్ నుంచి ఏం లోడ్ కాకుండా. గేమ్ డాట్ లర్న్ ఏడబ్ల్యూఎస్ డాట్ టుడే, దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, సో గేమ్ డాట్ లర్న్ ఏడబ్ల్యూఎస్ డాట్, సో మేబీ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ పిక్ చేసుకుంది. సో దాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు, మన డొమైన్ నేమ్తో కూడా మన గేమ్ యాక్సెస్ అవుతుంది. సో ఇక్కడ రూట్ 53 అనేది ఇట్స్ ప్లేసింగ్ సమ్ రోల్, అంటే డొమైన్ నేమ్ టు అవర్ లోడ్ బ్యాలెన్సర్ డిఎన్ఎస్ఏ నేమ్ మ్యాపింగ్ అనేది రూట్ 53 చేస్తుంది. సో మనం ఇప్పటివరకు డెలివరీ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో, గేమ్ ఏదైతే ఉందో, సో అదైతే హెచ్టిటిపి ప్రోటోకాల్తో వర్క్ అయింది కదా. సో అలా హెచ్టిటిపి కాకుండా హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్తో డెలివరీ చేయొచ్చా అని చెప్పానంటే ఎస్. సో దానికోసము సో మనము ఒక ఎస్ఎస్ఎల్ ఆర్ టిఎల్ఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో దెన్ మనకి ఆబ్వియస్లీ మిగతా లోడ్ బ్యాలెన్సర్ ఆ కాన్సెప్ట్ అదంతా సేమ్. సో నాకు ఆల్రెడీ రూట్ 53లో ఒక డొమైన్ నేమ్ ఉంది. సో ఆ డొమైన్ నేమ్ వచ్చేసి లర్న్ ఏడబ్ల్యూఎస్ డాట్ టుడే. మనం ఇందాక కూడా మ్యాప్ చేసాము ఈ లర్న్ ఏడబ్ల్యూఎస్ డాట్ టుడేని మన గేమ్కి. సో బట్ థింగ్ ఏంటి అని చెప్పానంటే మనము ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ లాంటివి ఏమీ యూజ్ చేయలేదు. సో ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కోసము మనకి ఏడబ్ల్యూఎస్లో ఏసీఎం అనే సర్వీస్ ఉంది. సో ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేశాను. ఆ ప్రాసెస్ pretty స్ట్రైట్ ఫార్వర్డ్. క్లిక్ ఆన్ రిక్వెస్ట్, పబ్లిక్ సర్టిఫికేట్ తీసుకున్నాను. మన డొమైన్ ఏంటి, సో సబ్ డొమైన్స్ అయినా పర్లేదు అని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఇచ్చేసి లర్న్ ఏడబ్ల్యూఎస్ డాట్ టుడే అని ఇచ్చేసి ఐఎమ్ ప్రూవింగ్ మై ఓనర్షిప్ విత్ డిఎన్ఎస్ వ్యాలిడేషన్ RSA 2048 కీ అల్గారిథం తీసుకొని రిక్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా నా రూట్ 53లో ఒక సర్టిఫికేట్ వచ్చేసి సీనేమ్ సర్టిఫికేట్ క్రియేట్ అయ్యి ఏడబ్ల్యూఎస్ అయితే ఈ సర్టిఫికేట్ని ఇష్యూ చేసింది. సో ఈ సర్టిఫికేట్ని నేను మన ఇంగ్రెస్లో యూజ్ చేసి నా డొమైన్ నేమ్, నా గేమ్ అయితే ఇందాక మనం డిప్లాయ్ చేసిన గేమ్ని హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ ద్వారా డెలివరీ చేద్దాం అనుకుంటున్నాము. సో దానికోసము సో ఒక ఫైల్ ఇంగ్రెస్ హెచ్టిటిపిఎస్ అని చెప్పేసి ఇచ్చాను. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ప్రైమరీగా సో 2 థింగ్స్. సో మనం లాస్ట్ టైం ఓన్లీ హెచ్టిటిపి మాత్రమే లిజనర్ పోర్ట్గా ఇచ్చాము. ఈసారి హెచ్టిటిపిఎస్ కూడా యాడ్ చేస్తున్నాము. ఈ హెచ్టిటిపిఎస్ యాడ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మనకు ఒక సర్టిఫికేట్ ఏఆర్ఎన్ అయితే అవసరము. అండ్ అసలు ఈ లోడ్ బ్యాలెన్సర్లో ఎన్ని అనటేషన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు చూడొచ్చు, నేను సర్టిఫికేట్ ఏఆర్ఎన్ అనే అనటేషన్ యాడ్ చేశాను. రీడైరెక్షన్ కోసము ఒకటి యాడ్ చేయొచ్చు. ఎస్ఎస్ఎల్ పాలసీ ఏది యూజ్ చేయాలి అనే అనటేషన్ ఉంది. సో ఇలా మనకు అసలు ఎన్ని అనటేషన్స్ ఉన్నాయి లోడ్ బ్యాలెన్సర్కి అని చెప్పానంటే మనకి ఇక్కడ ఒక యూఆర్ఎల్ ఉంది, అది కుబర్నెటీస్ SIGS github.ioలో AWS లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ ఇంగ్రెస్ అనటేషన్స్ అనమాట. సో దీంట్లో మనకి లోడ్ బ్యాలెన్సర్ సపోర్ట్ చేసే అనటేషన్స్ అన్నీ ఉన్నాయి, రైట్. సో దీంట్లో నుంచి నేను ఈ సర్టిఫికేట్ ఏఆర్ఎన్ అనటేషన్ యూజ్ చేస్తున్నాను, SSL పాలసీ యూజ్ చేస్తున్నాను. నా హోస్ట్ వచ్చేసి గేమ్ డాట్ లర్న్ ఏడబ్ల్యూఎస్ డాట్ టుడే అని చెప్పేసి. అయితే మనం అప్లికేషన్ లెవెల్లో ఏమీ మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. మన హెచ్టిటిపి టు HTTPS కానీ అంటే HTTPS మ్యాపింగ్ కానీ సో మనము లోడ్ బ్యాలెన్సర్ లెవెల్లో చేస్తున్నాము. సో లెట్స్ గో అండ్ డిప్లాయ్ దిస్. ఓకే, సో నేను ప్రీవియస్ డిప్లాయ్మెంట్ అయితే డిలీట్ చేశాను. సో దట్ మీన్స్ దెర్ ఈస్ నో లోడ్ బ్యాలెన్సర్ అవైలబుల్ హియర్, అంటే ఇంగ్రెస్ అయితే డిలీట్ చేశాను. మన డిప్లాయ్మెంట్ సర్వీస్ అది యాజ్ యూజువల్ ఉంది, మన నేమ్ స్పేస్ యాజ్ యూజువల్ ఉంది, సర్వీస్ యాజ్ యూజువల్ ఉంది. అంటే మనకి సర్వీస్ అది నోట్ పోర్టా క్లస్టర్ ఐపీఆ డజంట్ మ్యాటర్, మన డిప్లాయ్మెంట్ కూడా యాజ్ యూజువల్ ఉంది. సో ఓన్లీ ఇంగ్రెస్ని మార్చేశాను. సో లెట్స్ డిప్లాయ్ ఇట్. kubectl apply -f ingress -https.ymlని డిప్లాయ్ చేస్తున్నాను. సో దెన్ ఇక్కడ ఇంగ్రెస్ అయితే క్రియేట్ అయింది. ఓకే, సో దెన్ లెట్స్ సి ఇంగ్రెస్ స్టేటస్ చూద్దాము. యా, డిస్క్రైబ్ ఇచ్చాను, రైట్. ఇంగ్రెస్ సక్సెస్ఫుల్లీ రికాన్సిల్డ్. సో ఇప్పటి వరకు అయితే ఇంకా జస్ట్ ఇందాకే కాబట్టి లెట్స్ గో టు AWS కన్సోల్, గివ్ ఎ రిఫ్రెష్. సో లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ అయితే స్టార్ట్ అయింది. సో దెన్ మనకి ఇక్కడ చూడొచ్చు
లాస్ట్ టైం లిజనర్ ఓన్లీ పోర్ట్ నెంబర్ 80 ఉంది, బట్ దిస్ టైం పోర్ట్ నెంబర్ 80 యాజ్ వెల్ యాజ్ 443 ఉంది ఇక్కడ. సో దెన్ మనకి టార్గెట్ గ్రూప్ అయితే సేమ్ టార్గెట్ గ్రూప్, ఇక్కడ టార్గెట్ రిజిస్ట్రేషన్ అవి కూడా అవుద్ది. సో మనకి ఎప్పుడైతే లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అవుద్దో సో దెన్ మనం మన అప్లికేషన్ అయితే టెస్ట్ చేయొచ్చు. ఈ లోపు నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే రూట్ 53లో నా డొమైన్ నేమ్ని లోడ్ బ్యాలెన్సర్కి మ్యాప్ చేస్తున్నాను. సో నావిగేట్ టు రూట్ 53. ఓకే, అండ్ ఇక్కడ ఏదైతే సర్టిఫికెట్ ఉందో నేను ఏసీఎల్, ఎస్ఎస్ఎల్ ఆర్ టీఎల్ఎస్ సర్టిఫికెట్ ఈ ఏఆర్ని తీసుకెళ్ళి ఇక్కడ రిప్లేస్ చేశాను. సర్టిఫికెట్ ఏఆర్ అని చెప్పానంటే ఈ ఎస్ఎస్ఎల్ పాలసీ వచ్చేసి నేను లోడ్ బ్యాలెన్సర్ కన్సోల్ నుంచే తీసుకున్నాను. సో దాని మిగతా అంతా సేమ్, మన టార్గెట్ టైప్ ఏంటి, ఇంటర్నెట్ ఫేసింగ్ ఏంటి అని చెప్పేసి, రైట్. సో దెన్ నావిగేట్ టు రూట్ 53, క్రియేట్ రికార్డ్, ఏ రికార్డ్. సో game.learn.aws.today alias enable, ఎండ్ పాయింట్ వచ్చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, రీజియన్ వచ్చేసి ముంబై రీజియన్, దెన్ చూస్ ద లోడ్ బ్యాలెన్సర్ అండ్ క్రియేట్ రికార్డ్. సో మనకి రికార్డ్ అయితే క్రియేట్ అవుతుంది. లెట్స్ రీరన్ ద డిస్క్రైబ్ కమాండ్. ఓకే, సో ఇక్కడైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదు లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ వాట్లలో. సో ఇట్స్ ప్రొవిజనింగ్. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. వన్స్ ప్రొవిజన్ అవ్వగానే దెన్ వి విల్ టెస్ట్ విత్ డైరెక్ట్లీ విత్ డిఎన్ఎస్ నేమ్. ఓకే, సో ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. సో మన లోడ్ బ్యాలెన్సర్ అయితే యాక్టివ్ స్టేట్లో ఉంది. సో లెట్స్ టెస్ట్ దిస్. సో నేను ఒక ఇన్కాగ్నిటో విండో తీసుకొని సో ఐఎమ్ గివింగ్ game.learn.aws.today, క్లిక్ ఆన్ ఎంటర్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈవెన్ నేను హెచ్టిటిపి ప్రోటోకాల్ ఇచ్చినా కానీ ఆటోమేటిక్గా హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్కి వెళ్తుంది. అండ్ ఇఫ్ యూ క్లిక్ హియర్ కనెక్షన్ ఈజ్ సెక్యూర్డ్ అని చెప్పేసి ఉంది, రైట్. సర్టిఫికేట్ అయితే ఒక ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అప్లై చేసాం కదా. సో ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ దాని అల్గారిథం ఇవన్నీ రైట్. సో మనకి యాక్చువల్గా మన అప్లికేషన్ అయితే హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ ద్వారా డెలివరీ అవుతుంది. ఆల్ రైట్. సో అదండి ఈ 2048 గేమ్ని ఇంగ్రెస్ యూజ్ చేసి ఎలా డెలివరీ చేయడమో, దట్ టు ఏసీఎంలో సర్టిఫికేట్ తీసుకొని రూట్ 53లో డొమైన్ నేమ్ మ్యాప్ చేసి హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్తో ఎలా అవుట్ సైడ్ వరల్డ్ డెలివరీ చేయడం అనేది అయితే డిస్కస్ చేశాను. సో ఈ వీడియో చేయడానికి నేనైతే చాలా ఎఫర్ట్స్ పెట్టాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్, నా ఎఫర్ట్స్ యూజ్ అయ్యాయి అని చెప్పని అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ AWS లెర్నర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. See you again in next video.